ఈ నెల 12వ తేదీ పెద్దలు మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారు మంచిర్యాల జిల్లాకు వారు విచ్చేస్తున్నారు. సో మంచిర్యాలలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రాంగణంలో ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమానికి కేటీఆర్ గారు విచ్చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపాలిటీ ఎన్నికలు కానీ గట్టిగా కొట్లాడి అధికార పార్టీ అరాచకాలకు ఎదురొడ్డి మొండిగా నిలబడి పోరాటం చేసినటువంటి విషయాలు మనం చూసినాం. సో భవిష్యత్తులో కూడా రాబోయే ఇది 3వ సంవత్సరం పరిపాలన కాబట్టి రాబోయే 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించి ప్రజలకు ఇచ్చిన హామీల మీద, గ్యారంటీల మీద, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల మీద గట్టిగా జిల్లా క్యాడర్ మొత్తం నాయకత్వం కూడా పోరాటం చేయడానికి ఒక మంచి దిశానిర్దేశం చేసే విధంగా కేటీఆర్ గారు ఎల్లుండి ఈ కార్యకర్తల సమావేశానికి వారు విచ్చేస్తున్నారు. సో అంతేకాకుండా దుర్గం చిన్నయ్య గారు మాజీ శాసనసభ్యులు వారి కూతురు వివాహం కూడా ఉంది ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో, దానికి కూడా అటెండ్ అవుతారు. దాని తదనంతరం క్యాతన్పల్లిలోని మా నివాసంలో మీడియాతో ఇంటరాక్షన్ కావడం, కొంతమంది సంఘాల నాయకుల్ని కూడా కలవడం, తర్వాత కొంతమంది నాయకుల్ని కార్యకర్తల్ని కలిసి ఇంటర్నల్ గా కొన్ని అంశాలకు సంబంధించి జిల్లాలో ఏం జరుగుతుంది, రాబోయే రోజుల్లో మనం ఎట్లా పనిచేసుకోవాలనేటటువంటి విషయాలు కూడా అక్కడ మాట్లాడుకోబోతున్నాం. దాని తదనంతరం కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్మించినటువంటి ఆసుపత్రి దాన్ని కూడా కేటీఆర్ గారు విజిట్ చేయబోతున్నారు. అదేవిధంగా మంచిర్యాల శాసనసభ్యులు దివాకర్ రావు గారి ఇంటికి కూడా టీ బ్రేక్ కి అక్కడికి ఈవినింగ్ 4-5 మధ్యలో పోతున్నాము. సో ఇది టెంటేటివ్ గా ఇది కేటీఆర్ గారి షెడ్యూల్ 12వ తేదీకి సంబంధించి. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మా శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుకుంటూ ఇతర సీనియర్ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చూడడానికి ఇక్కడ జిల్లా పార్టీ ఆఫీస్ కి రావడం జరిగింది. చాలా రోజుల తర్వాత కేటీఆర్ గారు మంచిర్యాల జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాంత సింగరేణి కార్మిక లోకానికి సంబంధించిన అంశాల మీద కానీ, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నీటిపారుదల రంగంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను కానీ, అదేవిధంగా 420 హామీలు, వివిధ డిక్లరేషన్లలో చెప్పిన విషయాలు, 6 గ్యారంటీలు చేస్తున్నటువంటి మోసాలు, అదేవిధంగా జిల్లా అభివృద్ధి ఏ రకంగా నిలిచిపోయింది, కుంటుపడ్డది, ఇక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, వీటన్నిటి మీద కూడా ఎల్లుండి గట్టిగా వారు మాట్లాడతారు. సో వారు మాట్లాడమే కాకుండా భవిష్యత్తులో ఏ రకంగా పోరాటాలు చేయాలి, ఏ రకంగా కార్యక్రమాలు తీసుకోవాలనేటటువంటిది కూడా మా కార్యకర్తలకు, మా అందరికి కూడా దిశానిర్దేశం చేస్తారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి సమావేశం. సో దీనికి పెద్ద ఎత్తున అందరూ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు తరలి రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.